హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవేళ వీడియోలో ఏంటంటే నేను పైకొచ్చాను. ఈ వంకాయ మొక్కలు చూశానన్నమాట. బాటిల్స్లో నేను ఏవైతే వంకాయ మొక్కలు పెంచుతున్నానో వాటికి ఆకుల మీద చూసారా ఎలా వచ్చాయో. ఒక 4 రోజులు పట్టించుకోకపోతే ఏవేవో వచ్చేస్తాయండి మొక్కలకి. అయితే వీటిని ఏం చేయాలా అనుకుంటే నా దగ్గర పుల్లటి మజ్జిగ ఉందన్నమాట. పుల్లటి మజ్జిగలో ఇంగువ, పసుపు వేసి వీటి మీద మొత్తం వీటికి స్నానం చేయించేసాను అనమాట. ఈ ఆకుల వెనుక ఏవైతే ఆకుల మీద ఎక్కువగా ఉందో పెస్ట్ అనేది వాటినేమో ఆకులు తుంపేశాను. మిగతా వాటికేమో మొత్తంగా స్నానం చేసి అలాగే మొక్కలు కూడా కొంత పోసి దూరంగా పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసేటప్పటికి చక్కగా ఉన్నాయండి మొక్కలు. ఫస్ట్ నేను చూసినప్పుడు ఎంత అలా డల్గా ఉన్నాయో ఇప్పుడు అంత హ్యాపీగా ఉన్నట్టు అనిపించాయి మొక్కలు. వాటిని చూసి నేను కూడా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఎంతైనా ఏదైనా వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకుంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదా. అదే మొక్కల విషయంలో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. నాలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ. ఇవి చిన్న చిన్న బాటిల్స్లో పెంచుతున్నాను కదా, అందుకనే వీటి మీద ఎక్కువ ప్రేమ అనమాట నాకు. అవి ఒక్క కాయ వచ్చినా కూడా ఆనందంగా అనిపిస్తుంది నాకు వాటిని చూస్తే. మొత్తానికి ఇలా అన్నిటికీ చూసుకుంటూ ఇంక ఈవినింగ్ అసలైన వర్క్ స్టార్ట్ చేశాను. ఏంటంటే మా దగ్గర ఎవ్రీ ఫ్రైడే కూరగాయల మార్కెట్ ఉంటుందన్నమాట. నాకు అవకాశం ఉన్నప్పుడు, నాకు ఓపిక ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి కూరగాయలని కొనుక్కొచ్చుకుంటాను. అక్కడి నుంచి వేస్ట్ అయిన కూరగాయలు కూడా తీసుకురావాలని అనుకుంటాను, కానీ అది నా శక్తికి మించిన పని అయిపోతుంది. కూరగాయల బ్యాగ్ మోసుకొచ్చేటప్పటికే నాకు ఓపిక అవ్వదన్నమాట. ఇంకా అసలు ఇమ్మంటే ఇస్తారు ఆ వేస్టేజ్ అంతా కూడా, కానీ మోసుకురావాలంటే అవ్వదు. సరేలే ఇంకా నాకున్నంతలో చేసుకుంటాను. ఎంత ఓపిక ఉంటే అంతే చేయాలి కదండి. మనము ఎక్కువగా చేసి అడ్డం పడినా కూడా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. అందుకని ఇంకా అలాగే నేనేం చేశానంటే కొన్ని పాట్స్ కొనుక్కొచ్చాను, చిన్న చిన్నవి. అవేంటో నాకు పెద్ద పెద్ద పాట్స్లో అందరూ ఏమనుకుంటారంటే కొంచెం పెద్ద కంటైనర్ పెట్టి పెద్ద పాట్స్లో మంచి పంట తీసుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ నా పిచ్చి ఏంటో ఏమో నాకు అర్థం కాదండి. నాకు అన్ని చిన్న చిన్న కంటైనర్స్లో పెంచాలంటేనే ఇష్టం. అయితే కొంచెం ఇవాళ ఏం చేస్తున్నానంటే చిన్న చిన్న కంటైనర్స్ తెచ్చానని చెప్పాను కదా, అవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి వేద్దాము. ఈ మధ్యన గార్డెన్ పని మీద ఎక్కువ టైం దొరకట్లేదు కదా, ఇవాళ ఎట్లయినా టైం తీసుకోవాలి అనుకుని ఈ పని స్టార్ట్ చేశాను అనమాట. ఎక్కువగా కోకోపీటు, కొద్దిపాటి మట్టి, కొంచెం కంపోస్ట్ అన్నీ తీసుకుని పాట్స్లో నింపేసుకుంటున్నాను. నేనేం చేస్తున్నానంటే ఆ తెచ్చిన కూరగాయల్లోనే నాకు ఒక ఐదారు కాదులేండి 7-8 గింజలు, బఠానీ గింజలు మొలకెత్తినవి కనిపించాయి. వాటిని వీటిలో పాట్స్లో వేద్దాం, సరదాగా చూద్దాం ఎలా పెరుగుతాయో అని ట్రై చేస్తున్నాను. అదే అనమాట ఇవాళ. అలాగే ఆలుగడ్డలు కూడా కొంచెం మొలకెత్తినవి పాత ఆలుగడ్డలు ఉన్నాయి నా దగ్గర. వాటిని కూడా వేద్దామని ఇవాళ మన గార్డెనింగ్ అనమాట. నా కాలు అలా పెట్టానని ఏమనుకోకండి. నా కాలు ఎక్కువసేపు ఫోల్డ్ చేస్తే నొప్పి పెడుతుంది. అలా చేసుకుంటూ మొత్తానికి ఎలాగో అలా ఈ పని కంప్లీట్ చేశాను. ఇవన్నిటికీ హోల్స్ పెట్టేసుకుని ఈ మొత్తం మట్టి నింపేసుకున్నాను అనమాట. చూసారా ఎంత చిన్న పాట్స్ ఉన్నాయో అవి. ఇవి నాకు మార్కెట్లో 25 రూపీస్కేమో దొరికాయండి. ఈచ్ పార్ట్ 25 రూపీస్ అనమాట. బాగున్నాయి కదా బుజ్జిగా చూడడానికి. మొన్న నేను వాపస్ పెట్టేశాను కదా, అవి 36 వచ్చాయి, అందుకని వాపస్ పెట్టేశాను. మళ్ళీ బుక్ చేసుకుందామంటే నేను బుక్ చేసుకుని అవి వచ్చేటప్పటికి ఇంకో 10 days అవుతుంది. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది అనిపించింది. చలికాలం ఏమేమి పెంచాలో అవి నేను పెంచలేకపోయాను. చామంతులు కూడా నేను ఏదేదో అనుకున్నాను, కానీ లాస్ట్ ఇయర్వే కంటిన్యూ చేస్తున్నాను. కొత్తవి పింక్ కలర్, ఆరెంజ్ కలర్ కావాలనుకొని నేను ఆర్డర్ పెడితే కూడా పెట్టాను కదా చామంతులు ఆన్లైన్లో, అదే యూట్యూబ్లో ఛానల్లో చూసి అవి ఏం పంపించారో ఏమో. ఒకటైతే మెరూనే పంపించారు. నేనేమో పర్టికులర్గా ఆరెంజ్ కావాలని అడిగాను. మరి అందులో ఆరెంజ్ ఉందో లేదో. ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఒకవేళ ఆరెంజ్ ఉంటే మాత్రం నేను చాలా హ్యాపీ అయిపోతాను. అయితే చామంతులు కూడా లాస్ట్ ఇయర్, ఇంకా చలికాలం చక్కగా ఈ బఠానీలు, బీనీస్లు ఇవన్నీ పెంచాలనుకున్నాను, కానీ నాకు వేరే పనుల్లో బిజీ అయిపోయి నేను ఏవి చేయలేకపోయాను. అందుకే ఇప్పుడు కనీసం ఈ బఠానీలన్నా పెట్టేద్దామని మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పాట్స్ మాత్రం కొనుక్కొచ్చాను.
ఏమేమి కొనుక్కొచ్చానో మీకు చూపించలేదు కదా. 2 టబ్బులు, ఇప్పుడు నేను మట్టి కలిపిన టబ్బు కూడా మొన్న కొనుక్కొచ్చింది, అలాంటివి 2 కొనుక్కొచ్చాను. ఇంకా వీటికంటే కొంచెం పెద్ద సైజ్ పాట్స్ కూడా ఒక 4 తెచ్చుకున్నాను అనమాట. ముందైతే వీటిలో ఇవాళ బఠానీ వేసేద్దాము. అలాగే పెడిగ్రీ కవర్స్లో మొన్న సాయిల్ వేసి రెడీగా పెట్టుకున్నాను కదా, ఆ పెడిగ్రీ కవర్స్లోనేమో ఆలుగడ్డలు పెంచుదాం ఈసారి. నా దగ్గర మొలకెత్తిన ఆలుగడ్డలు ఉన్నాయి కదా, కవర్స్లో అయితే బాగా వస్తాయని అనుకుంటున్నాను. ఈసారి కొంచెం శ్రద్ధగా ట్రై చేయాలనుకుంటున్నా. చెప్పాలంటే అప్పుడు కన్నా ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. సరదాగా ఇవన్నీ చేయాలనిపిస్తుంది అనమాట, అందుకని స్టార్ట్ చేశాను. పూల మొక్కల తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసినవి ఇవే అనమాట. బఠానీ అయితే నేను ఎప్పుడూ వేయలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఈ మొలకలు వచ్చిన సైడ్ కొద్ది భాగం ఆలుగడ్డ కట్ చేసేసి ఇలా మట్టిలో పెట్టేసుకుంటున్నాను. అవి బాగానే ఒక 10 ముక్కల దాకా తీసుకున్నానండి ఆలూస్, ఎక్కడైతే మొలకెత్తినవి ఉన్నాయో అవి. కాకపోతే మీరు గమనించారా, ఈ చలికాలం వచ్చే ఆలుగడ్డలు ఎంత బాగుంటాయి కదా టేస్ట్. మేమైతే అందరం మా ఇంట్లో వంకాయ ఆలుగడ్డ ఫేవరెట్స్ అండి. ఆలుతోని వంకాయలతోని నేను రకరకాలు చేస్తాను వంటలు. అవును, నాకు వంటలు కూడా చాలా బాగా వచ్చండి. వంట ఛానల్ పెట్టాలనుకుంటున్నాను. మీరందరూ ఏమంటారో మీ సజెషన్స్ ఇవ్వండి, ఓకేనా. అలాగే లాస్ట్ వీడియోకి మీ అభిమానం అంతా చూపించారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి వ్యూస్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా ఓకేగా ఉన్నారు. దయచేసి అంటే మన ఛానల్ ఏమవుతుందంటే చాలామంది చూస్తున్నారు, వ్యూస్ బాగానే ఉంటున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ నాకు ఎక్కువగా లేరనమాట. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఎప్పుడో గ్రోత్ అయిపోతుంది. February 14th నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుందండి. కాకపోతే కొంచెం నేను కూడా అశ్రద్ధ చేశాను అనుకోండి, మధ్యలో కొంచెం వీడియోస్ అవి పెట్టకపోవడం నాది మిస్టేకే. మరి ఇప్పుడైతే బాగానే పెడుతున్నాను కదా, మీరందరూ సపోర్ట్ ఇవ్వచ్చు కదా. లాస్ట్ వ్లాగ్కి మంచిగానే సపోర్ట్ ఇచ్చారు, ఇక ముందు వ్లాగ్స్కి కూడా మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. అంటే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోమని నా అర్థం అన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీరేమైనా నాతో చెప్పదలుచుకున్న వీడియో గురించి ఏమైనా కామెంట్ చేయదలుచుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం ఎప్పటిలాగానే వెయిట్ చేస్తూ ఉంటాను, ఓకేనా. అయితే ఈ ఆలుగడ్డలు అనేవి అడుగున పెట్టాలట, మట్టికి అంటే లోతుగా పెట్టాలట. వీటిని పెరిగిన కొద్దికి పైనుంచి మట్టి కప్పేస్తూ ఉండాలి కాబట్టి వీటికి ఫస్ట్ ఎక్కువ మట్టి అవసరం లేదు. రాను కొంచెం వేయాల్సి ఉంటుంది, కంపోస్ట్ కానీ మట్టి కానీ. అంటే దుంపలు పైకి ఊరుతున్న కొద్దికి మనం వాటిని కవర్ చేస్తూ ఉండాలి కాబట్టి అప్పుడు ఎలాగో ఎక్కువ మట్టి వేస్తాను కదా అని ఇప్పుడు కొంచెం మట్టి తీసేసాను ఆ కవర్లలోంచి. బోల్డ్ మట్టి పట్టింది తెలుసా ఈ కవర్స్లో. చూడటానికి ఇలా ఉన్నాయి కానీ ఒకవేళ ఆలుగడ్డలు ఈ కవర్స్లో బాగా వస్తే ఈసారి గ్రో బ్యాగ్స్లో వేయాలి అని అనుకుంటున్నాను. చూద్దాంలేండి, ఇది ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అనమాట నేను చేసేది. మీకు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను, మీరు కూడా చూసి ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా. మీరు ఎవరైనా ఆలూస్ పెంచారా, బఠానీలు పెంచారా ఎవరైనా, నాతో తప్పకుండా కామెంట్ చేయండి. భలే ఉంటుంది కదా ఆ ఎక్స్పీరియన్స్ అనేది. మనం ఇప్పటిదాకా ఎప్పుడు పండించని పంటలు కొత్తగా ఫస్ట్ టైం అంటే ఇంకా నాకు రేపటి నుంచి ఒకటే ఆత్రం ఉంటుంది, మొలకలు వచ్చాయా లేదా రోజు లేవగానే వీటిని చూసుకోవాలనిపిస్తూ ఉంటుందన్నమాట. నాకు చాలా ఇంట్రెస్ట్, అసలు ఏ పని చేయకుండా మొత్తం ఊరికే గార్డెనింగ్ చేస్తూ ఉండాలంటే చాలా ఇష్టము. నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చేసి నువ్వు వెళ్ళి హాయిగా గార్డెనింగ్ చేసుకోమా అంటే బోల్డ్ పని చేయాలనిపిస్తుంటుంది. అంటే ఓపిక అవ్వదండి ఒక్కొక్కసారి, కాకపోతే ఓపిక చేస్తే ఇప్పుడు ఒకరోజు ఇది కష్టపడ్డామనుకోండి, ఇంకా అప్పుడప్పుడు వీటికి ఫర్టిలైజర్స్ అవి ఇస్తుంటే, అంటే మనం ఏదైనా వర్మి కంపోస్ట్ అవి ఇస్తుంటే అవి ఇచ్చే ఆనందము మనం చేసిన శ్రమ అంతా మర్చిపోతాం అన్నమాట. అందుకని కొంచెం ఓపిక చేసుకొనైనా నేను గార్డెనింగ్ చేస్తున్నాను. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా అండి గార్డెనింగ్ చేస్తే. మనము కొత్త మొక్కలు అవి ఏవైనా సరే కొంచెం మెంతి గింజలు వేసి అవి మొలకలు వచ్చినా సరే చూడటానికి ఎంత బాగుంటుందో. నాకైతే మరీ పిచ్చండి, ఈ మొక్కల పిచ్చి చాలా ఉంది నాకు. ఇప్పుడైతే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాననే చెప్పాలి గార్డెనింగ్ చేస్తున్నప్పుడు. కష్టపడ్డా కూడా అది ఇష్టంగా అనిపిస్తుంది నాకు. మొత్తానికైతే మనం బఠానీలు కొత్తగా
ఆలూస్ కొత్తగా వేస్తున్నాం ఈసారి. అవి ఎలా వచ్చాయా అని రోజు రోజు నేను అవి మొలకలు ఎత్తినప్పటి నుంచి మీకు నేను అప్డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. ఓకేనా. ఇంకా మనం ఏం కొత్తగా వేద్దామంటే దాలియా దుంపలు తెచ్చాను కదా, అవి కూడా వేద్దాం. ఈ చామంతి పోయినసారి ఉన్న మొక్కలవి టిప్స్ కట్ చేసి వీటిలో నాటితే ఇలా పొడుగ్గా వచ్చాయండి. ఏమిటో నాకేమో ఇలా గుబురుగా వస్తే బాగుండని ఉంది. చామంతులు పెంచడం రాదు కదా నాకు. ఇలా వచ్చాయి. ఇంకా వీటిలో మట్టి తక్కువైందని కలిపిన వాటిలోనే కొంచెం మట్టి మిగిలితే వీటిల్లో వేసేసాను ఈ చామంతి ఇదిలో ట్రేలో. చామంతులు ఈసారి గుబురుగా ఎలా పెంచాలో నేను తప్పకుండా నేర్చుకుని నెక్స్ట్ ఇయర్ గుబురుగా పెంచుతాను. ఇంకోటి అంటే అన్ని కలర్స్ కావాలి నాకు చామంతుల్లో. ఎంత బాగా ఉంటున్నాయండి చామంతులు కలర్స్. చూస్తే ఒక్కొక్కళ్ళు పెడుతున్నప్పుడు చూస్తే భలే ముద్దుగా అనిపిస్తున్నాయి. నా గార్డెన్లో చామంతులు అలా ఎప్పుడు పెట్టాలా అని ఉంది నాకు. ఇంతకీ పైకి వచ్చేసాను. చిలక ముక్కు పూలు మొన్నటి నుంచి పెడతా అంటున్నా, పెట్టలే కదా. ఇంక ఇవాళ దాని పని కూడా చేసేద్దాము. ఎందుకంటే వచ్చేది సమ్మర్ కదా, చిలక ముక్కు పూలు బాగా వస్తాయి సమ్మర్లో. మొన్న పెయింట్ వేసిన డబ్బాల్లో మట్టి నింపుకొని రెడీగా పెట్టుకున్నాను కదా, వాటిల్లో ఇవాళ చిలక ముక్కు పూలు మొక్కలు పెట్టేద్దాం. ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి చూడండి ఆ బాటిల్స్. భలే ముద్దు వస్తున్నాయి నాకు ఇప్పుడు చూస్తుంటే కూడా. భలే వేశాను నేను ఆర్ట్. నాకే నచ్చింది. అయితే వాటిలో నీళ్లు నింపేస్తున్నాను. వీటిలో ఒక 4 మొక్కలు ఉన్నాయి చిలక ముక్కు పూలవి. అవి తీసి వాటిల్లో పెడుతున్నాను అనమాట. అవి మంచి గ్రోత్ అయితే సూపర్ పూలు వస్తాయి మనకి. చూడటానికి కూడా భలే అందంగా కనిపిస్తాయండి ఇవి. వీటిలో కూడా రంగురంగులు ఉంటాయి. ఆ కలర్స్ చూడాలి, నాకు ఎక్కడన్నా దొరికితే నేను తెస్తాను. ప్రస్తుతం అయితే మన దగ్గర కొంచెం రెడ్డిష్ కలర్ ఒకటే ఉంది. ఇందులో చాలా కలర్స్ ఉంటాయండి చిలక ముక్కు పూలలో కూడా. అవి తెచ్చుకోవాలి. ఈ ఆకుల మీద ఏమిటో తెల్ల తెల్లగా వచ్చింది ఈ చిలక ముక్కు పూలవి మొక్కల పైన. అవి ఏమిటో మరి నేనైతే ఎక్కువగా తెల్లగా ఉన్న ఆకులన్నీ తీసేస్తున్నాను. ఇవాళ గార్డెన్లో బోల్డ్ పని చేశాను తెలుసా నేను. ఇవాళ చేశాను, ఇంకా చేయాలంటే కూడా బోల్డ్ పని ఉంది. కొంచెం కంటైనర్స్ మట్టి అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయంటే ఇంకా బోల్డ్ మొక్కలు పెట్టాలని ఉంది. వెనకాల కూడా చూసారు కదా బాటిల్స్. రోజు వాళ్ళ షాప్కి వెళ్ళడం, బాటిల్స్ ఏమైనా వచ్చాయో అడిగి తెచ్చుకోవటం. ఇదే నా పని అయిపోయింది. బాటిల్స్ పిచ్చిదాన్ని అయిపోయాను నేను కూడా. వీటిలో భలే ముద్దుగా ఉంటాయండి, పెంచితే చూడటానికి కూడా అందంగా ఉంటాయి. ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయవు, మొక్కలు కూడా బలంగా పెరుగుతాయి. మనం కంపోస్ట్ కూడా చక్కగా ఇవ్వగలుగుతాం. ఇవ్వడానికి కూడా మనకి బాగుంటుంది. ఎందుకో నాకు భలే కన్వీనియంట్గా అనిపిస్తాయి. నా ఆర్ట్ ఎలా అనిపించింది? అందరికీ నచ్చినట్టుంది నా ఆర్ట్. చాలామంది కామెంట్ చేశారు నాకు. మొత్తానికి ఇవన్నీ నింపేసుకుని ఇంకా మేడ ఎన్నిసార్లు మనం తుడిచినా ప్రతి 2 రోజులకు ఒకసారి మళ్ళీ మెస్ అయిపోతూ ఉంటుంది కదా. ఇవాళ మళ్ళీ మేడంతా శుభ్రం చేయాలి అన్నమాట. ఇవన్నీ మొక్కలు నాటేసి మేడంతా శుభ్రం చేసేసి మళ్ళీ వాటరింగ్ చేయాలి మొక్కలకి. పొద్దున్న ఇవాళ చేయలేదు వాటరింగ్. నిన్న కూడా చేయలేదు, మొన్న చేశాను. అయితే రోజు విడిచి రోజు చేస్తున్నాను ఇప్పుడు చలికాలం. ఇప్పుడు ఈవినింగ్ ఇదంతా సర్దేసి తర్వాత మొక్కలకి వాటరింగ్ చేసి ఇదివరకు పెట్టిన గోడ మీదే పెట్టేస్తున్నాను ఈ పాట్స్ అన్నీ. ఆ లైన్ అంతా చిలక ముక్కు పూలవి మొక్కలే పెడతాను అనమాట. అవన్నీ పువ్వులు వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. మీరు నా వీడియోస్లో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, పాత వీడియోస్లో ఎంత బాగుంటాయో. అవన్నీ గుబురుగా చక్కగా ఎర్రగా పువ్వులు పూసి ఆ లైన్ అంతా భలే ఉంటాయి తెలుసా. నేను బంతులు చిలక ముక్కు పూలు పెట్టాను ఇదివరకు, వాటిల్లో సూపర్ ఉండేది అది. చాలామంది అడిగేవారు భలే ఉన్నాయి ఇవి అని. అయితే ఈ బాటిల్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసేస్తున్నాను. ఇదివరకు ఇక్కడే ఉండేది, తర్వాత తీసేసాను. ఇప్పుడు మళ్ళీ వాటి ప్లేస్లోకి అవి వచ్చేసాయి అన్నమాట. ఇంకా మేడ శుభ్రం చేసేసుకోవడమే నెక్స్ట్ నా పని. వ్యూ చూసారా, దగ్గర నుంచి చూస్తే డబ్బాలు ఎంత బాగున్నాయో. మీకు నచ్చాయా? నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా. ఇదిగోండి పువ్వులు, ఇవి ఇంకా గుబురుగా వస్తే ఎంత బాగుంటాయి చెప్పండి. చాలా బాగుంటాయి. వీటిలో కలర్స్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ చిలక ముక్కు పూలవి కలర్స్ వేరే విత్తనాలు ఉంటే నాకు తప్పకుండా చెప్పండి ప్లీజ్. ఎవరైనా ఇట్లా సేల్ చేస్తారు కదా మన దగ్గర, ఎవరైనా అలా ఉంటే మాత్రం నాకు తప్పకుండా చెప్పండి. సేల్గా అయినా పర్వాలేదు, నాకు ఫ్రీగా ఇస్తానా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. నాకు ఆ విత్తనాలు కావాలి. ఎక్కడి నుంచి ట్రై చేయాలో ఏమో తెలియట్లేదు.
వంకాయలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో చిన్న పార్ట్స్లో. ఈసారి వంకాయలు తగ్గిపోయాయండి, మరి ఎండాకాలం వస్తాయి అనుకుంటా వంకాయలు ఎక్కువ. గుబురుగా ఉండే మొక్కలన్నీ ఇట్లా కొంచెం పలచబడ్డాయనే చెప్పాలి. గులాబీలు అయితే బాగానే వస్తున్నాయి. ఇదంతా పని చేసిన తర్వాత ఇంకా మేడ ఉడిచేసుకుంటున్నాను. మేడ కొంచెం నీట్గా లేకపోయినా కూడా నాకు ఎందుకో నచ్చదండి, ఎప్పుడు నీట్గా ఉండాలనుకుంటాను నేను. అందుకే నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మేడని మాత్రం శుభ్రం చేస్తూ ఉంటాను. చెయ్యాలే కానీ గార్డెన్లో మంచిగా ఎంతసేపు అయినా పని ఉంటుందండి. కాకపోతే ఇంట్లో పని మానుకొని గార్డెన్ పని చేస్తూ కూర్చుంటే కుదరదు కదా మనకి. పొద్దున ఒక గంట సేపు, సాయంత్రం ఒక గంట సేపు తప్పకుండా గార్డెన్లో తిరగాలి. అది మన ఆరోగ్యానికి, మన మనసుకి కూడా చాలా ప్రశాంతతనిస్తుంది అన్నమాట. కాకపోతే మార్నింగ్ నాకు బోల్డ్ పని ఉంటుంది. పొద్దున్నే అర్జెంటు కాఫీ పడాలి, తర్వాత కడుపులోకి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి కదా. అది ఏ పాట తప్పినా ఆ పాట తప్పదు కాబట్టి ఆ పని మీద నాకు అంతా సరిపోతుంది మార్నింగ్. ఎప్పుడంటే నాకు ఇంకా 10, 11 ఆ టైంకి కొంచెం ఖాళీ అవుతుంది. ఇంకా అప్పుడు వచ్చి మొక్కల్ని చూసుకుంటాను నేను. అప్పటిదాకా అయితే అంటే మార్నింగ్ లేవగానే ఒక రౌండ్ వేస్తాను. ఇదేనండి ఇవాళ వీడియో. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.